ఎడుతున్నామని జంగమయ్య మరిపోతా అంటే పోయే ఆ జంగమైన ఆపినగా తల్లి ఆపినగా తల్లి చంద్రవతి ఏమనుకున్నది? అబ్బా పూతినై పూతలు కావు కాతినై కాతలు కావు అనుకున్న మాటలు అమలు కావు. మురిగే కుక్క గర్వది ఖర్చే కుక్క మురుగది పొద్దుకున్న మాట తెల్లారంగా ఉండదు. చెట్టుకు ఎంతో పూత పూస్తుంది, కొంత కాత పాలు కొంత ధరణి పాలు. ఇది అవునా నియమ? ఒకవేళ నా బిడ్డ పుట్టి 7 ఏళ్ల బిడ్డ దాకా ఇతడు ఉంటాడా? ఒకవేళ ఉంటే లోకం మీద నా ఓరి ఎంతమంది ఎరుగందరూ నేను ఒక్కదాన్ని భర్తకు తెలవకుండా సావుకైన మోపుకొని సంతాన బలం తీసుకుంటానని నేను అన్నమాట నేను చెప్పాలేను. సంతాన బలం హంగురా పండు పోలే ఫలం చేత వచ్చినాడు అడవిల్ల వేడికైనా జంగమయ్య వచ్చినాడు దేవరాని బిడ్డ బలం ఓడి అంటన్నా కాకుల కళ్ళు తిప్పిట్ట అడుగుని అంగిళ్ళ పలపోడి కట్టిపోతానమ్మా. ఎవరాని మరి గట్టబంటు ఏనాడు సంగమయ్య ముందుకు వచ్చిందో కడుబోలే కన్ను మూతరా హిట్టువలే నోరు ఎక్కరా కడుబోలే కన్ను మూతరా సంగమయ్య ముందుకైనా అతల్లి వచ్చినా సంగమయ్య ముందుకైనా అతల్లి వచ్చినా సంగమయ్య వేడికైనా నాయనా ఓడి కన్న పదిన బాగానే ఉన్నది అంతా కంటే పిల్ల ఉండగా తెలిసేది నువ్వు అదే నోరు నోరు తెరు అంటాను. ఇప్పుడు కరెక్ట్ ఉన్న కానీ లోపలి కనపడుతుంది, కొన్నేళ్ళకి కనపడుతుంది అయ్యా కాదే అన్ని ఓడి కట్టెరా రోజరావుడు ఎండుకొండ బయటకొండ వేడికి వెళ్ళి సంతాన బలం ఎక్కడి సంగమయ్యా మరి చూడు మరి ఏడి ఎక్కడ సంగమయ్య చూసిన కానీ సంగమయ్య గుళ్ళల్ల రాజునైనా గుళ్ళల్ల ఏడే ఏడే వాడేడి ఉన్నదా సీర జాకెట్ ఉన్నదా ఉన్నాయా కమల గుంటాలు ఉన్నాయా కనకాంబరాలు ఉన్నాయా ఉన్నదా రోజు పువ్వు ఉన్నదా వచ్చనా డోలు కింద వచ్చనా సింగుల కింద వచ్చనా నీ అవ్వ పోతి పొగడక మళ్ళీ ఎప్పుడు అత్తి వీడు దొంగతనం బిడ్డ దొంగతుంది ఉల్లిపెట్టి అన్న సార్ కూడా కూర్చుంటాడు అనిసే ఏమన్నా అన్నాడే ఏమన్నాడే దాన్ని నిలవాడు చూడు అన్నాడంటే గుర్రం గుర్రంలో నిలవాడి అన్నాడు అది బంద్ చేయి ఆఫీస్ వీకే ఏమన్నాడే కొడక నా కొంప ముసి కాదనే కొప్పరంగా తీసుకొచ్చే కదా నమ్మల్ని మన పిల్లలు ఇంటికాడ పెట్టుకొని రోజు పోతాను బిడ్డ వాళ్ళు ఇక్కడ మీరు మెసరకుండా వండరు సాలి బామా అన్న పని అమ్మాయి కోరుకున్న పని కుక్కలు పడ్డది బిడ్డ పని దొరికింది అన్నవే బాము ఎగిరంగా వెళ్ళిపోదని పెట్టుకుని కానాడు చంద్రసేన రాజునమ్మ లోగిళ్ళ పాట పట్టిల్లు వాళ్ళు అంగేడు చెట్టు కింద వీరనాగం తలంబ్రాలు పోసుకొని అంగేడు చెట్టు కింద వీరనాగం నా పాలచంద్రమ్మ వీరనాగం నా పాలచంద్రమ్మ ఇక
కలిగి చెట్ల కింద వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ పరవరాల బయట బొంగు వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ నువ్వు నేను ఊడుకోని వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ మీరు 10 రోజుల వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ కోరినట్టు కొడుకుడు వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ కోరిని కోణాలు చేస్త వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ అడిగినట్టు బిడ్డ ఉడితే వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ అడిగిన కోణాలు చేస్త వీరనాగమ్మో నా బాలచంద్రమ్మ వచ్చిన రాజువారి నిధులు కొట్టంలో లోగిల వేడిగా తిండు పండ్ల వదిలి రోజుల వేడికి వచ్చింది బామా చంద్రవతి దేవి ఇన్ని రోజులు నేను కచ్చిరి ఎలక ఇక నేను కచ్చిరి వెళ్ళబోతాను ఇంటికాడ పైలే ఉంటాను నువ్వు కచ్చిరి కాడికి పోతావు ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఉండను అంటే కచ్చిరి బంధు పెట్టి నీతో పాటు నీ కూడా ఉండను అయ్యో నువ్వు నాకెందుకో చెవుల దొరికి వచ్చినట్టు ఎందుకో గట్ల కాదయ్యా అలిపి ఒకడైనా అర్థం రెండైనా ఆడవాళ్ళ నేరం ఆడవాళ్ళ కెరక మొగుడిపో ఒకడైనా మొత్తం రెండైనా మగోళ్ళ నేరం మగోళ్ళ కెరక నా దాసి వల్ల పిలిచి నా భార్య పైన వారి చెప్పు అని ఒక్క మాట నాకు ఇంత రంపాడుతావా సరేనమ్మా ఆడోళ్ళ నేరం ఆడోళ్ళ కెరక మొగోళ్ళ నేరం మొగోళ్ళ కెరక అని మరి దాని దాసుల వేడిగా వీళ్ళు అంజే నోరు బోరింగ్ పొక్కున్నట్టున్నది ఏం చెప్తారు వెళ్ళి బయటికి వెళ్ళు ఇంకా బెండ్ పెట్టుకుంటా పిచ్చిలా అంజే బెండ్ పెట్టుకుంటా ఆరేవాడన్నా గట్టగాదయ్యా ఇంటెనక నల్లత్తాంది నల్లత్తాన్ని నీళ్ళన్ని వేస్ట్ అయితేనే బార్లో పోతుందరు ఇరుతారని నల్ల ట్యాపుకు దానికి ట్యాప్ లేదు అందుకే ఆ పైపుల బెండ్ పెట్టుకుంటానా పైపుకు బెండ్ పెడతాను బాగా అయినా నేను రాజులు వచ్చిన జర బయటికి వెళ్ళమ్మా వెళ్ళానా నావిడి దుంకినావు అనుకో హోటల్లో పూరి అంటే అనుతాను రొట్టె అయితే అయితా అయినా ఇన్ని రోజులు పోతుంది దేవుడు మెచ్చిరా దేవుడులో పూజ పోతుంది ఇగత్తారో ఆగత్తారో ఇగత్తారో అతను చూసి 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 ఇప్పుడే వెళ్ళి జలంలో జలకాలు ఆడతాను సరే నువ్వు జలక వాడితే పడలేదు కానీ ఇక రమ్మనగానే వచ్చినావు ఇంట్లో పోదాం అబ్బా కొట్టుకుందనా కొట్టుకుందనా గుద్దుకుందనా లోపలే చెప్పుకుందనా కొద్దిగా నేను పట్టే సార్ గట్టిగానే అంటాను మనిషి ఉన్నంత గిట్టా ఉన్నా ముండ గట్టిగా మొత్తం అయితే నువ్వు నాకెందుకు గాని నా భార్య 2 జీవుల మనిషి అన్నా ఏమనుకో నీకు ఓ జీవనం పోతే ఓ జీవనం అక్కడికి వస్తే ఓసి పిచ్చిలచ్చి అట్లగాదే నా భార్య దీనికి మోడుగా చెప్తా నా భార్య నీళ్ళు వస్తుందమ్మా అయ్యో ఇంకంత పిచ్చోళ్ళమా గంత ఎడ్డోళ్ళమా నేను పొద్దుగాల చేస్తానా మధ్యాహ్నం చేస్తానా అంత చెవడపోతా రాత్రి చేసి పండుకుంటాను మీ ఎత్తనా గంత పిచ్చోళ్ళమా అంటే నీళ్ళు పోసి కూడా స్నానం చేసులేనా ఉడికిళ్ళు సల్లిళ్ళు ఈటి వాటర్ అట్లా కాదమ్మా నా భార్య పుట్టతో ఉన్నాయి అయ్యో పుట్టతో నువ్వెందుకు బాధపడతావు ఇంత ఊరియా పొటా చల్లం అనుకో ఇంత పొడుగు కొలిసిస్తుంది అది భార్య అనుకున్నా పిచ్చిలా ఉన్నా లేదమ్మా నా భార్య గర్భవతి కొడుకో బిడ్డ పుట్టినట్టుండేది నా భార్య మంచిగా చూసుకొని కచ్చిరి వెళ్ళబోతాను అన్నా సరే నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అమ్మా ఆనాడు భార్య రవరాజు వెళ్ళబోతాడు రాజు 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 మీద పోయి ఎప్పుడు చూడగానే వీళ్ళ బాల చంద్రవతి దేవి తల్లి గారు పదవ రంగు మల్లెలు రామ తండ్రి పైన మల్లెలు రామ
పచ్చిర రఘుమల్లెలో రామ నూరి పెడతాం అమ్మ రఘుమల్లెలో రామ ఇక మైదాకు ముద్దాలు రఘుమల్లెలో రామ మరి మరి మింగమ్మ రఘుమల్లెలో రామ మైదాకెందుకే నీదలో ఈ వరకు ఇద్దరు కొడుకులు పుట్టిన గిట్టున్న మసలు మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పొలగాళ్ళు నీ లెక్క నా లెక్క తెల్లగా బయట పుడతారు పొలగాళ్ళు నాకు తెల్లగా పుడతాను అంటాను కానీ ఈ డోలు కొడుతున్నావే నిన్నది వాడు అటే ఇడిచిపోతాడు ఆ డోలు కొట్టినావా ఎగ్గలు దానికి దగ్గర కాన్పంట వీడి కడుపునంగు ఇలా పొయ్యి కాడ పోయి కూసున్నది పొయ్యిలో బొగ్గులు తిన్నది సిలిండర్ తాగింది బొంతపుడు తిన్నది కారికి డబ్బలు తింటే చెడ కర్ర కొట్టిన డోలు కొట్టే బక్క రంజితు ఏందినా ఎర్ర కొట్టినావు మావనారా మామయ్య నిన్న నీ కదా తోచమూచారా పెట్టుకోమని చదువుతూ చుట్టూ తొమ్మిది గడి రఘుమల్లే కూర్చోటేలే రఘుమల్లేలో రామ కూర్చుండాలి రఘుమల్లేలో రామ రఘుమల్లేలో రామ దగ్గర పిలిచింది రఘుమల్లేలో రామ ఎక్కడ పోతే ఎవడా రానని పాదపాన 10,000 దండాలు మా తల్లి మంచి అలుకు ఉలుకు లేకుండా చల్ల డెలివరీ అయితే మా డోలు కొట్టండి పెన్ను తిట్టని తీసుకుపోయి దానికి తాను ఏముంది దాన్ని దారుణం చేపించి ఈ బక్కోనికి పోత లేకుండా గుండెకి తమ్మిని పెట్టేసాడు అయితే నీ పిల్లని దారం చేసి నేను రా అన్న నేను అత్త నువ్వేం చేసుకుంటావురా నేను అండి పెడితే నువ్వు తింటావురా నా లెక్క దొడ్డ అవుతావు నువ్వు నా పక్క పంటి అంటే పెద్దోటి పంటి చేరిపోతావు అన్నట్టు నీకు సలే పెట్టే చలికాలం నా పెట్టి అంటే అని ఏమంటే చెల్లె ఏమంటే నీకేమైందా నాకా ఒకళ్ళు ఆపద్యంత నేను బాగా ఆపద్యంత దొరసాని ఆపద్యంతది కానీ నీసం బాగా ఆపద్యంత ఎవరు ఏడ్చి నాకు సోకం పెట్టుకొని నీసం బో అని ఏడతా దొరసాని ఏడతాదిగా ఆమెకి ఏమైందంట మంత్రసాని వాడవే మంచి సాని దొరక రావాలి ఒక పిల్ల పెడతా మరి ధనధని వెళ్ళిపోయా మంత్రసాని వాడల్లా దాచి వాళ్ళు చూడవే అమ్మా మంత్రసాని వాడికి వెళ్ళిపోయి ఆటల్ని మంత్రసాని దొరకద్దామని చలో నా జిల్లా పేరు ఎప్పుదనే తలవనాలే కలకాలాడే జిల్లా చూసిన కన్ను తెరే సుందరమైన జిల్లా ఉద్యమానికి ఊపిరిచ్చే పోరుగడ్డ మన జిల్లా దాచి వాళ్ళు వాడ మేలు వెళ్ళుకుంటారా దాన్ని ఊరు పందుకున్న మద్దతని వాళ్ళకి రాని వచ్చనా ఇవే వాళ్ళ కొంపలు కొంపలంటే మక్కలు అంటారు మరి ఏమంటారు ఇల్లులు గృహాలు అన్నారు గృహాలు ఇల్లులు అంటారా పిలివే నువ్వే నా విలువరాదు నువ్వు ఇల్లురా దాంతో కంటైనా ఉన్నాను అని అమ్మ ఆమె లేదు ఆమె ఎటుపోయింది కొడుక వంకాయలు పడుకొని పోయింది అటే పోయింది బిడ్డ రాలేదు అమ్మకత్తంపై అటే పోయిందా బంగారం దానికి ఏం ముట్టిందో ఎల్లకంటావు ఎల్లకున్నా ఎల్లక మన శుక్రవారం ఇళ్ళకి వెళ్ళి ఎల్లకల పడి నడుగుని 4 రోజులే కట్టుకుడు కడ కంకపోతే కట్ట కడతాను పెడతాను మరి గారి కొడుకు నడుగురితే కాకపోతే వేసి కడతారు అంతేనా లేకపోతే గేమున్నదా ముత్తమ్మ ఉన్నదా ముత్తమ్మ చరిత్ర పెద్ద ఉన్నది బిడ్డ ఏందో ముత్తమ్మదుడు 37 మంది మగ పోరాలు పుట్టిల్లు ఆడపిల్లవని అమెరికా పోయింది అమెరికా కూడా అందరితో ఓర్వ లేక పాస్బుక్ లో పట్టేసుకుని 5,000 అడ్డ ఉంచుకు పెడతాను చెల్లె నువ్వు అమెరికా గిట్లా పోయావు నువ్వు ఎందుకో ఆడ అడ్డే ఉంచుకుంటారు అట్ట పోయిన ఎక్కడైపోతుంది నా ఫేస్ ఇవ్వలేపకి ఉండవచ్చు
ఉన్నా ఆగేవే ఎవరు గుడ్డిరమ్మ కుటీరమ్మ అయితే ఎప్పుడు గుడిసెల్లే ఉంటది ఆ. ఇక రాసి అంటే రోజే కోసి పెట్టరావి రాసి పోయి రోషే ఉన్నా ఉడిచిందిగా వచ్చినప్పుడు ఉన్నప్పుడే ఉన్నప్పుడా దీపు ఉన్నదా దీపా ఢిల్లీకి డెలివరీ కంటే వేయింది ఆ. కాకినాడ కాడ కాట కలిసింది ఆ. చనిపోయిన వయసు రాదు ఎందుకు నడకరాడు వేడి వాడాటైపోయింది అదటైపోయి దాని కొడుకు తిరిగితే దాని అన్నదమ్ములు తిరగాలి దాని బిడ్డలు తిరగాలి దాని కోడలు కొడుకులు తిరగాలి దానికేం పుట్టి క్యారెట్ వేసుకొని తిరుగుతాను గుద్దించుకో అవ్వా నీ మీద మనవే నీ దిక్కాడ నీ దీపాన్ని సట్లమట్ల కానీ దెవడల పోసూరా నిన్ను పన్నబెట్టి పాలు పోయి నిలబెట్టి నీళ్ళు పోయి నీ నోట పులు బొక్కలు కూర్చా నువ్వు ఇంటి వారి నీ పెన్న ఇంకొద్దాం లేచిపోయి నీ నోటి సార్ నీ నోటి ఇచ్చా ముండ కొడుక తీసుకోడు కుట్టించుకోండి అంటావు అట్లా కాదమ్మా వచ్చేదేమో ఓటు వేసేది ముద్ర దాని కొరకు తిరుగుతా అంటూ ఒక్క ఓటు పోయినా కానీ ఓడిపోతానని ఎలక్షన్ కొరకు తిరుగుతాడు గట్టిన అందుబాటులో గుడ్డి అయితే ఎప్పుడు ఇంటే ఉంటది పిలువన్నా ఉన్నారా గుడ్డిరి వరుస పెట్టుకొని గట్టిగా పిలుదాన్ని అమ్మో దాన్ని వరుస పెట్టుకున్నా ఉన్నా గుడ్డిరమ్మ వదినే నీ కోళ్ళ కొక్క రోగం రా